ఎకోశ్రీ మిల్లెట్స్ ఫుడ్ కౌంటర్కి వచ్చాం. వివేకానంద రోడ్డు నెంబర్ వివేకానగర్ కాలనీ రోడ్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి, హైదరాబాద్ 5 lakhs. ఆలివ్ మెటాల్ దాటాలి. ఆలివ్ మెటాల్ దాటిన తర్వాత మనకు అబి టిఫిన్స్ గల్లీలోకి వెళ్తాం. అబి టిఫిన్స్ గల్లీలోకి వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. పరిచయం చేస్తా. ఎకోశ్రీ రైట్ సైడ్ హాయ్ అందరికీ. మనం ఈరోజు ఎకోశ్రీ మిల్లెట్స్ ఫుడ్ కౌంటర్కి వెళ్ళాము. సో అక్కడ మనకు ఏమేమి ఐటమ్స్ దొరుకుతున్నాయి, ఎలా ఉన్నాయి రేట్స్ అనేవి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇది మనకు కొత్త వీడియో. మిల్లెట్స్లో ఎటువంటి రేట్స్ ఉంటాయి, ఎంత రేట్స్, వాళ్ళ దగ్గర ఉన్న ప్రైస్ లిస్టు ఏంటి, ఇది ఎక్కడ, సో అలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను. ఇక్కడ సిట్టింగ్ అయితే ఇలా ఉంది మనకు. ఇక్కడ వీళ్ళు కౌంటరు, ఇది సెల్ఫ్ కౌంటరు. దెన్ ఇక్కడ రేట్స్ వాళ్ళ మెనూలో ఏమేమి రేట్స్ ఉన్నాయి, ఎంత స్టార్టింగ్ అయితే 50 రూపీస్ మినిమం. సో 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు బిట్వీన్ మనకు రేంజ్లో ఉంటాయి. ఈరోజు స్పెషల్ వచ్చేటప్పటికి మనకు మిల్లెట్స్ ఇడ్లీ, గీ కారం దోశ, అండ్ మేమైతే పెసరాట్ ఆర్డర్ ఇచ్చాము. సో మిల్లెట్స్ పెసరట్టు, బట్ అది చూడడానికి మనకు పెసరట్టు లాగానే ఉంటుంది. సో వాళ్ళు మంచిగా ఒక ఆర్గనైజ్డ్గా చేశారు. సో ఇక్కడ లోపల పొంగనాలది ఇది. సో రైట్ సైడ్ చూసుకుంటే మేము 2 పొంగల్స్ ఆర్డర్ చేసాము. అవి ప్రిపేర్ చేస్తున్నారు పార్సల్కి. సో మేము అక్కడ పార్సల్ కోసం తీసుకోవట్లేదు, తినట్లేదు అక్కడ సిట్టింగ్, బట్ ఇంటికి వచ్చి తినడానికి చూసాము. సో మనకేమేమి ఇస్తారంటే ఒక పొంగల్కి చట్నీ, సాంబార్, వాళ్ళ దగ్గర ఎర్ర చట్నీ ఒకటి ఉంటుంది. సో మేము చెప్పింది ఆనియన్ పెసరట్టు. సో దాంట్లో మంచిగా మసాలాలు అన్నీ వేసేసి క్యారెట్ పైన తురుముతున్నాను. సో ఈలోపు ఇక్కడ వీళ్ళ దగ్గర ఐటమ్స్, ఇది బిల్లింగ్ కౌంటరు. సో ఇక్కడ క్యారెట్ దాని మీద వేసేస్తున్నారు. సో మనకు అప్పుడప్పుడు పొంగల్ ఏంటంటే అక్కడికక్కడ ఇస్తారు. ఇక్కడ గుమ్మడికాయ జ్యూస్, న్యాచురల్ జ్యూస్ అన్ని, వితౌట్ షుగర్, వితౌట్ ఎనీ ఇంగ్రీడియంట్స్ మనకు వేస్తారు. ఈ గుమ్మడికాయ జ్యూసెస్, ఈ ఆల్రెడీ వాళ్ళు ఐటమ్స్ మిల్లెట్స్ చేసినాయి, గీ ఉంది, న్యాచురల్ గీ, కౌ గీ అని, ఈ ఐటమ్స్ అన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో మనం ఇక్కడికి వెళ్ళాలంటే వివేకానంద నగర్ దగ్గరికి వెళ్ళచ్చు.